అబ్బా, సుఖం అంటే అది అలా ఉండాలి. ఎంత సుఖపడుతున్నాడు చూడవాడు. నేనే ఉన్నాను, అన్ని కష్టాలే నాకు, ఏంటో దేవుడు నాకు ఇలా చేసి పెట్టాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అంటే నేను ఎలా చూస్తానంటే దీన్ని, ఇప్పుడు నీ దగ్గర వంకాయ కష్టం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వంకాయని పేరు పెడుతున్నా దానికి, నీ కష్టం పేరు వంకాయ అయితే నా కష్టం పేరు టెంకాయ, ఇంకొకళ్ళ కష్టం పేరు దోసకాయ, ఇంకొకళ్ళ కష్టం పేరు కాకరకాయ, అలా అనుకుందాం. ఇప్పుడు మనకు సుఖాలు ఉంటాయి కదా, ప్రతి మనిషికి కష్టము సుఖము రెండూ ఉంటాయి కదా. కానీ బయటకు కనిపించేది సుఖాలే ఎక్కువ బయటకు కనిపిస్తాయి. కష్టాలు కూడా అడ్వర్టైజ్ చేసుకోడు కదా. ప్రతిసారి వచ్చినప్పుడల్లా వచ్చి నేను ఈ కష్టం పడ్డానా, నాకు ఆ కష్టం ఉంది, చిన్నప్పుడు ఎప్పుడో నేను ఇంకేవో కష్టాలు పడ్డా, ఇవన్నీ ఎవరు కష్టాల గురించి అంతలా మాట్లాడరు. ఏదైనా పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, లేకపోతే అప్పుడు వాళ్ళకి ఏమన్నా లైఫ్లో ఏమైనా రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి చెప్తారు. అలాంటివి అన్నీ విన్నప్పుడు కానీ, అలాంటి వాళ్ళని కలిసినప్పుడు కానీ, ఇంకెక్కడైనా మనం ఇంటర్నెట్లో చూసినప్పుడు కానీ, ఫేస్బుక్ ఆర్ ఎనీవేర్, ఇలా అంతా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, సుఖం అంటే అది, ఎంత సుఖపడుతున్నాడు చూడు, పెట్టి పుట్టాడు, లేకపోతే అదృష్టవంతుడు, ఇలా ఏవేవో అనుకుంటాం. కానీ ప్రతి మనిషికి కష్టాలు కూడా ఉంటాయి. రెండు ప్యాకేజ్, విడివిడిగా ఎప్పుడూ ఉండవు. ఏదో ఒకటే తెచ్చుకోలేరు ఎవరు, రెండూ ఉంటాయి. మనం గుర్తుపట్టేది మాత్రం మనకి ఏదైతే గుచ్చుకుంటుందో దాన్నే మనం గబుక్కుని గమనిస్తాం. మెత్తగా ఒక సోఫా మీద కూర్చుంటే అరే సోఫా మెత్తగా ఉందనే ఆలోచన రాదు. అక్కడ ఏదైనా గుచ్చుకోగానే ఏంటి గుచ్చుకుంటుంది చిచి అని అలా దాని మీదకే దృష్టి వెళ్తుంది. అలాగా మీ కష్టం పేరు వంకాయ అయితే నా కష్టం పేరు టెంకాయ, ఇంకొకళ్ళ కష్టం పేరు కాకరకాయ. సుఖాలు కూడా ఉంటాయి మళ్ళీ వీళ్ళకి. ఇప్పుడు ఈ వంకాయ కష్టం ఉన్నవాడికి బొబ్బట్టు ఉందనుకోండి, వాడి సుఖం పేరు బొబ్బట్టు. టెంకాయ కష్టం ఉన్నవాడికి పరమాన్నం ఉందనుకోండి. ఇంకా కాకరకాయ కష్టం ఉన్నవాడికి పాయసం జిలేబీ రెండూ ఉన్నాయి అనుకుందాం. అనుకుంటే మనకేమనిపిస్తుంది, వాడికి చూడు పాయసం ఉంది, జిలేబీ ఉంది, ఏం సుఖపడుతున్నాడు రా నాయన, నాకు ఉంది ఈ పరమాన్నం, ఏముంది నా మొహం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పాపం వాడికున్న కాకరకాయ కష్టానికి వాడు ఆ మాత్రం పాయసమును జిలేబీ తినకపోతే వాడికి నోరు న్యూట్రలైజ్ అవ్వదు. తినాల్సిందే వాడు తింటాడు, ఎందుకంటే వాడు కాకరకాయ కష్టం పడుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఇంకొకడు ఉసిరికాయ ఉందనుకోండి, వాడికి తేనె నీళ్ళు ఇచ్చారనుకోండి సుఖం కింద. ఎగ్జాంపుల్, వాడి కష్టం పేరు ఉసిరికాయ, వాడికి ఉన్న తేనె నీళ్ళ సుఖం. వాడికి ఏమనిపిస్తుంది, ఏముంది తేనె నీళ్ళు, నా మొహం ఎందులో ఏముంది అనుకుంటాం. కానీ వాడికి ఉన్న కష్టం కూడా పెద్ద కష్టమేం కాదు, ఉసిరికాయే. తింటాడు, తేనె నీళ్ళు తాగితే. ఉసిరికాయ తిన్నాక మీరు ఎప్పుడైనా గమనించితే నీళ్లు తాగితే నోరంతా ఒక వింతైన తీపిలోకి వెళ్తుంది. కానీ వాడికి ఆ విషయం తెలియదు, మనకున్న కష్ట సుఖాల కాంబినేషన్ ఏంటి అనేది, దాని యొక్క విశిష్టత ఏంటనేది మనకు తెలియదు, అది భగవంతుడికే తెలుసు. ఇప్పుడు మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, వాడు చూడు భలే బొబ్బట్టు తింటున్నాడే అని. పాపం వాడికి గనక పాలదేమన్నా స్వీట్ వచ్చుంటే వాడికి లాక్టోస్ ఇంటాలరెంట్, వాడికి ఆ విషయం వాడికే తెలియదు, వాడు లాక్టోస్ ఇంటాలరెంట్ అని. వాడేమో నాకేంట్రా దేవుడు ఎప్పుడు చూసినా ఈ బొబ్బట్లో ఇస్తున్నాడు అనుకుంటాడు. కానీ వాడు లాక్టోస్ ఇంటాలరెంట్, వాడికి గనక అవి ఇస్తే వాడు చచ్చిపోతాడు. అది కాబట్టి మనకి ఏం కష్టం ఉంది అనే దాని గురించి ఇప్పుడు మీ వంకాయ గురించో మీ టెంకాయ గురించో ఆలోచించకుండా శుభ్రంగా ఉన్న స్వీట్ ఏది ఉంటే అది, మీ సుఖాలని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని పక్కన వాడితో పోల్చుకోకుండా, ఎందుకంటే వాడి కాంబినేషన్ ఆఫ్ కష్ట సుఖాల్లో వాడున్నాడు, మీ కాంబినేషన్ ఆఫ్ కష్ట సుఖాల్లో మీరున్నారు. కొందరి కష్టం బాగా ఉంటుంది, సుఖం కూడా బాగా ఉంటుంది. కొందరి కష్టం సుఖం రెండు సమానంగా ఉంటాయి, ఉసిరికాయ గళ్ళగా. కొందరికి కష్టము తక్కువే ఉంటుంది, సుఖము తక్కువే ఉంటుంది, అన్నీ తక్కువే ఉంటాయి. అలా ఏదో చప్పగా నడుస్తూ ఉంటుంది వాళ్ళ జీవితం. కాబట్టి ఎప్పుడు ఎవరి అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న కూరగాయలు వేరేవి, పక్కింట్లో ఉండే కూరగాయలు వేరేవి. కానీ కూరగాయలు అందరిళ్లలో ఉన్నట్టు కష్టాలు అందరిళ్లలోనూ ఉంటాయి, సుఖాలు కూడా అందరిళ్లలోనూ ఉంటాయి. కానీ మనం గమనించాం. ఇందాక చెప్పాను కదా, సోఫాలో కూర్చున్నప్పుడు సోఫాని గుర్తుపట్టమని. అది సోఫా ఉన్నంతవరకు సోఫా వాల్యూ తెలియదు.
మెత్తగా ఉంటున్నావు, నువ్వు సోఫా అంటే మెత్తగానే ఉండాలి కదా అన్నట్టు ఉంటాం మనం. కానీ అక్కడ ఏదైనా గుచ్చుకున్నప్పుడు ఆ గుచ్చుకున్నది దాని గురించి, చిన్న దాని గురించి ఆలోచిస్తాం. కాబట్టి పోల్చుకోకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం మన దగ్గర ఉన్న సుఖాల్ని.